ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. మీడియా రిపోర్ట్. ఈ ఎన్నికల బరిలో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,63,839 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, ఈ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఎలా జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? నందు 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి అయితే మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మొదటగా పోలింగ్ కొంత మందకొండిగా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడక్కడ మొత్తంగా కొన్ని చోట్ల డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నార్గట్పల్లి వద్ద ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి డబ్బులు పంచుతుంటే పట్టుకున్న నేపథ్యంలో అతని మీద దాడి చేశారని చెప్పేసి కూడా పిఎస్సీ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రశాంతంగా ప్రస్తుతానికైతే కొంత పోలింగ్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే ఈసారి గతంలో 4 పర్యాయాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ కు సంబంధించి ఈ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం పోటీ తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు 3 పార్టీలు, ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ నువ్వాని అన్న రీతిలో ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచారం నువ్వాని అన్న రీతిలో గెలుపు మీద ఎవరి పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మొత్తానికి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారు అనేది 5వ తేదీన చెల్లనుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోని జరగనుంది. మొత్తంగా దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మొత్తానికి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఏదైతే సాధారణ ఎన్నికలకు ఈ ఎన్నిక కొంత భిన్నంగా ఉంటుంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో జంబో బ్యాలెట్ పేపర్ కూడా ఉంది. దీంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 52 మంది అభ్యర్థులకు ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి నెంబరు సీరియల్ నుంచి కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే అభ్యర్థి ఫోటో ఉంటుంది, దాని పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో 1, 2, 3 అని చెప్పేసి కూడా అంకెలు వేసుకునే అవకాశం ఉంటుంది. 1వ నెంబర్ వేయకుండా ఇతర నెంబర్లు వేస్తే మాత్రం అది ఇన్వాలిడ్ కింద ప్రకటిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ఇస్తారో ఆ వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ద్వారా మాత్రమే ఓటర్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇతర సొంతంగా పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఉపయోగిస్తే అది ఇన్వాలిడ్ కింద ప్రకటిస్తారు. మొత్తంగా దీనికి సంబంధించి కొంత అవగాహన ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు అందరికీ అవగాహన కల్పించామని చెప్తున్నారు. ఇక
ఏదైతే కరపత్రాల ద్వారా ఇటు ఫ్లెక్సీల ద్వారా కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పించామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇన్వాలిడ్ ఓట్లు అమోదైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇందులో నెంబర్ల ప్రక్రియ ఉంటుంది. రోమన్ను అంకెలు వేస్తే మాత్రం ఇన్వాలిడ్ కింద చేస్తారు. మొత్తానికి 1వ నెంబర్ వేయకుండా ఇతర నెంబర్లు వేసిన ఇన్వాలిడ్ కింద ప్రకటిస్తారు. కొద్దిగా అటు ఇటు ఏదైతే బాక్స్ లో మాత్రమే నెంబర్ వేయాల్సి ఉంటుంది. నెంబర్ అటు ఇటు అయినా కూడా అది ఇన్వాలిడ్ కింద ఉంటుంది. మొత్తంగా కొంత జాగ్రత్తగా ఓటర్స్ వినియోగించాల్సి ఉంటుంది. మరోవైపు జంబో బ్యాలెట్ పేపర్ కావడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే కొంత ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. అయితే కొంత మందకొండిగా ప్రారంభమైన ఇప్పుడిప్పుడే కొంత ఊపందుకుంటుందని చెప్పొచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ రాము. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నటువంటి ఎన్ఎస్పి క్యాంప్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద చూస్తున్నాము గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయడానికి బారులు తీరినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,23,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం 173 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం 144 సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇది మొత్తం కూడా ఒక జంబో బ్యాలెట్ పేపర్లో నిర్వహించనున్నారు. మొత్తం కూడా ఇది బ్యాలెట్ పద్ధతిలో జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి నోటా లేదు, కేవలం ప్రాధాన్యత క్రమంలో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3 ప్రాధాన్యతలు ఇట్లా వరుస క్రమంలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి 52 ప్రాధాన్యత క్రమాలు ఇవ్వవచ్చు. ఒకవేళ లేదు అని అనుకుంటే 1, 2, 3 లేదు 1 ప్రాధాన్యత అంకె ఇవ్వచ్చు. ఒకవేళ మధ్యలో గనక ఏదన్నా ప్రాధాన్యత అంకెను మిస్ చేస్తే ఆ ఓటు చెల్లదు అని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో నోటా అనేది లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉండటంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ పరిసర ప్రాంతాల్లో అనుమానితులు ఎవరిని కూడా రాకుండా అటు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అటు పోలింగ్ కేంద్రాలకు లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా ఎన్నికల కంటే ఇది గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కాబట్టి కొంత మందకొండిగా ప్రారంభమైనప్పటికీ కూడా సాయంత్రం లోపు పోలింగ్ ముగిసే లోపు కొంత ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సాధారణ ఎన్నికల్లో వలె ఈ ఎన్నికల్లో కూడా ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొస్తే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళకి ఓటు హక్కు వేసేందుకు అనుమతిస్తున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో ఒక ప్రశాంత వాతావరణంలో అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ గణేష్, రామకృష్ణ, మహా న్యూస్, ఖమ్మం.